ఆ నాయకుడికి ఇచ్చిన షోకాజ్ నోటీస్ సంగతేంటి? కేవలం నోటీస్తోనే ఆగిపోయిందా, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారా? పార్టీ అధిష్టానం ఎందుకు నిశ్శబ్దంగా చూస్తోంది? నాడు కవిత విషయంలో చూపిన ఆ తక్షణ స్పందన ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? సొంత ఇంట్లో మనిషిపై అప్పుడు కఠిన నిర్ణయం, ఇప్పుడు సైలెంట్ స్ట్రాటజీనా? కవితకో న్యాయం, ఆ నాయకుడికో న్యాయమా? ఎందుకు ఎవరా నాయకుడు? ధర్మం అంటే అందరికీ ఒకే తీరుగా ఉండాలి. న్యాయం అంటే ఎవరికైనా ఒకే విధంగా వర్తించాలి. అదే సూత్రం రాజకీయాల్లో కూడా వర్తిస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. కానీ ఆ సూత్రం కాస్త తారుమారు అయితేనే ప్రశ్నలు మొదలవుతాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అలాంటి ప్రశ్నలే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ చర్చ మొత్తం ఎందుకంటే ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలపై తీసుకున్న చర్యల విషయంలో కనిపిస్తున్న స్పష్టమైన తేడా. ఒకరు కల్వకుంట్ల కవిత, మరోవైపు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈ ఇద్దరి వ్యవహారాలను పరిశీలిస్తే పార్టీ వైఖరిలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కవిత పార్టీ లోపల ఒత్తిడిని ఎదుర్కొన్నారు అనే మాటలు అప్పట్లో బాగా వినిపించాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఆమె ఎంత ప్రయత్నించినా పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశం కూడా సులభంగా రాలేదని ప్రచారం జరిగింది. ఈ పరిణామాల మధ్య ఆమె మీడియా ముందుకు వచ్చి తన మనసులోని బాధను బయటపెట్టారు. పార్టీ లోపల ఎదుర్కొన్న అనుభవాలను బహిరంగంగా చెప్పడం రాజకీయంగా పెద్ద కలకలం రేపింది. అయితే ఆ స్పందనకు పార్టీ నుంచి వచ్చిన ప్రతిస్పందన చాలా వేగంగా జరిగింది. ఎలాంటి ఆలస్యం లేకుండా ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎక్కడితో ఆగకుండా కవిత తనపై జరిగిన వ్యవహారంపై ఆమె బహిరంగంగానే మాట్లాడటం మొదలుపెట్టారు. పార్టీ పనితీరుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో సామాజిక సమానత్వం సాధించడంలో పార్టీ విఫలమైందని ఆరోపించారు. ఇంకా ముందుకు వెళ్లి భూ కుంభకోణాలు, ఇతర వ్యవహారాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. పార్టీకి చెందిన కొందరు కీలక నేతలపై కూడా ఆమె నేరుగా విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. మొత్తానికి చూస్తే కవిత వ్యవహారంలో పార్టీ తీసుకున్న నిర్ణయం తక్షణమే కఠినంగా కనిపించింది. ఇప్పుడు ఇదే సమయంలో రోహిత్ రెడ్డి వ్యవహారం ముందుకు వచ్చింది. మోయినాబాద్లోని ఫామ్ హౌస్ లో మాదక ద్రవ్యాల పార్టీ జరిగినట్టు ఆరోపణలు రావటం, అక్కడ డ్రగ్స్ స్వాధీనం కావటం పెద్ద వివాదానికి దారితీస్తుంది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఆరోపణలు మరింత తీవ్రతను తెచ్చాయి. ఆయన అనుచరులు పోలీసుపై కాల్పులకు కూడా ప్రయత్నించారనే అభియోగాలు రావటం ఈ కేసును మరింత సీరియస్ గా మార్చింది. పోలీసులు ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తూ మరిన్ని వివరాలు బయటకు తీసుకొస్తున్నారు. ఇంకా మరికొంతమంది ఇందులో ప్రమేయం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సాధారణంగా రాజకీయ పార్టీలు త్వరగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవటం అనేది సాధారణంగా కనిపించే విషయం. కానీ ఇక్కడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే కాకుండా కొంత ఆలస్యంగా రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వారంలో సమాధానం చెప్పాలని గడువు కూడా ఇచ్చారు. అయితే ఆ గడువు గడిచినా ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాలేదనే ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఇక్కడే పోలిక మొదలవుతోంది. కవిత విషయంలో తక్షణ చర్యలు తీసుకున్న పార్టీ రోహిత్ రెడ్డి విషయంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకరిపై వేగంగా చర్యలు, ఇంకొకరిపై ఆలస్యం ఎందుకు అనే సందేహం సహజంగానే వస్తోంది. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, పార్టీ లోపల ఉన్న విధానాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పే పార్టీ తన సొంత నాయకుల విషయంలో వేర్వేరు ప్రమాణాలు పాటిస్తోందా అని ప్రశ్నిస్తున్నారు. ఇంటి ఆడబిడ్డ విషయంలో ఒక విధంగా, మరో నాయకుడి విషయంలో మరో విధంగా వ్యవహరించడం ఏ నైతికతకు నిదర్శనమని నిలదీస్తున్నారు. ఇది కేవలం వ్యక్తుల గురించి మాత్రమే కాదు, రాజకీయ పార్టీల విశ్వసనీయత గురించి కూడా. ప్రజలు చూస్తున్నది మాటలు కాదు, చర్యలు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలపై వేర్వేరు విధానాలు అమలు చేస్తే అదే సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. అదే ఇప్పుడు జరుగుతోంది. మొత్తానికి చూస్తే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలు ఒక పెద్ద చర్చగా మారింది. కవితపై తీసుకున్న కఠిన చర్యలు, రోహిత్ రెడ్డి విషయంలో కనిపిస్తున్న నెమ్మది, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దీనిపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తోంది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు అందరి దృష్టిలో ఉంది.